హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈరోజు నుంచి పూజలు వ్రతాలు అవన్నీ స్టార్ట్ అవుతాయండి. సో అందుకే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ, స్వీట్ రెసిపీ అటుకుల చక్కెర పొంగలండి. అమ్మవారికి చాలా బాగా ఇష్టమైన ప్రసాదం రెసిపీ అండి. ఇది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. మరి అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. మరి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చిల్లుల గరిటె లాంటిది తీసుకోండి. అది తీసేసుకొని 1 కప్పు పోహ అటుకు తిక్కుగా ఉండేవి తీసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని కొంచెం జల్లెడ పట్టినట్లు కొంచెం ఆ చిల్లుల గరిటెలో కనుక ఇలా అన్నామంటే కింద చిన్నవి ఏమన్నా ఉంటే పోతాయండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని మీకు సరిపడా కొంచెం వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకుంటే దానిలో ఉన్న ఏమన్నా చిన్న చిన్న నలకలు ఉన్నా సరే మొత్తం పోతాయండి. ఎందుకంటే కిందకి దిగుతాయి కదా, మనం తీసుకుంది చిల్లుల గరిటె లాంటిది కదా. సో అందుకే ఏమన్నా ఉన్నా కిందకి దిగుతాయి. ఆ వాటర్ అవి యాడ్ చేసిన తర్వాత అవి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం నానినట్లు ఉంటుంది. ఈలోపు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ముందుగానే మనము బెల్లం తురుముకోవాలండి. ఒక 3/4 కప్పు తీసుకున్నాను. కప్పుకి 3/4 కప్పు. కొంచెం వాటర్ 3 to 4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కొంచెం బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత దానిని మనము స్ట్రెయినర్లో వేసుకొని మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ పెట్టేసి ఈ జాగరీ మిశ్రమం ఉంది కదా, అది యాడ్ చేసేసి కొంచెం కుక్ అయ్యే విధంగా కుక్ చేసేసి ఆ విధంగా కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు మనం పోహ ఇందాక మనం సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసి మొత్తం ఈవెన్గా మన బెల్లం మిశ్రమానికి అంతా పోహ పట్టేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత పోహ వేయగానే కొంచెం ఆ పోహ అంతా దగ్గరకు వస్తుందండి. ఎందుకంటే మనం బెల్లంలో వేయగానే మనం రైస్ అయినా సరే ఆ విధంగా వస్తుంది. అది కొంచెం ఉడికిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ తీసేసుకొని 1 టేబుల్ స్పూను గీ వేసేసుకోవాలండి. గీ వేసేసుకొని ఆల్మండ్స్, దగ్గర క్యాషు ఉంటే క్యాషు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇవి కూడా వేసుకుందామండి, ఖర్జూరం కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు మన పోహా మిశ్రమం ఉంది కదా, దానిలో ఈ గీ మిశ్రమము, ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం మొత్తం యాడ్ చేసేసి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని కొంచెం మీకు పోహా ఉడికిందని తెలుస్తుందండి. ఆ విధంగా కొంచెం ఒక 2-3 మినిట్స్ కుక్ చేసేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని పోహా కుక్ అయినాయో లేవో చెక్ చేసుకొని ఒకసారి ఈ విధంగా చూసుకొని మీకు తెలుస్తుంది. పోహా ఉడికిన తర్వాత మనము టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ తర్వాత దీన్ని మనం ఏ బౌల్ కావాలంటే ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకొని ఆ తర్వాత మనము దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చండి. ఈ విధంగా మనం సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చేసి పెట్టవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్